ఫ్రెండ్స్ 2005 ఇల్లులు కూల్చివేత తీవ్ర దుఃఖంలో వేల కుటుంబాలు. ఈ విషయాలను తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై మరోసారి అక్కడ ప్రభుత్వం కన్నెర చేసింది. రెండో దఫాలో ఏకంగా 2500 ఇళ్లను కూల్చేందుకు చర్యలు చేపట్టింది. అహ్మదాబాద్ యంత్రాంగం మంగళవారం చందోలా సరస్సు ప్రాంతంలో ఒక పెద్ద కూల్చివేత కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే 2500కు పైగా అక్రమంగా నిర్మించిన ఇళ్లలో ఎక్కువ భాగం అక్రమంగా దేశంలోని ప్రవేశించిన బంగ్లాదేశ్ జాతీయులకు చెందినవిగా భావిస్తున్నారు. ఏప్రిల్ 29, 30 తేదీలలో నిర్వహించిన మొదటి దశలో దాదాపు 3000 ఇళ్లను కూల్చేశారు. అదేవిధంగా 2 దశలలో భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, దశాబ్దాలుగా అదుపు లేకుండా విస్తరించిన చొరబాటుదారులు అదేవిధంగా అక్రమ స్థావరాల సమస్యను పరిశీలించడంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. అయితే కూల్చివేతను సజావుగా సమర్థవంతంగా నిర్వహించడానికి 75 బుల్డోజర్లు, 150 డంపర్లను మోహరించారు. కూల్చివేతల సమయంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఏకంగా 8000 మంది సిబ్బందితో కూడిన భారీ పోలీసు బలగాలను మోహరించారు. నివేదికల ప్రకారం చందోల సరస్సు చాలా కాలంగా పత్రాలు లేని బంగ్లాదేశ్ వలసదారులకు నిలయంగా గుర్తించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.